ఏ రంగమ్మా, ఇంకా కాళ్ళ నొప్పి తగ్గలేదా? తగ్గలేదు డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పి చాలా ఇబ్బందిగా ఉంది. అవునా, ఈసారి స్కానింగ్ ఎక్స్రేలు రాసిస్తాను, స్కానింగ్ చేయించుకొని రా, మందులు మారుస్తాను, ఈసారి తగ్గుతుందిలే. ఇప్పుడు ఫోన్ చేయలేదు, నాకు ఫోన్ చేయడం ఏంటి? హలో సార్ చెప్పండి సార్, మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి? అనవసరంగా ఫోన్ చేశానా? అయ్యో అలా ఏం లేదు సార్, మీరు సడన్ గా ఫోన్ చేసేసరికి ఏదో వాగేశాను. ఓకే ఓకే, ఇంతే విషయం చెప్పలేదు. టుమారో మార్నింగ్ కల్లా ఫారెన్ లో ఉండాలి. అవునా, మాట్లాడవేంటయ్యా? ఇప్పుడే బయలుదేరి వస్తున్నా సార్. డాక్టర్ గారు ఏమైంది? మా పెద్ద డాక్టర్ ఫోన్ చేశాడమ్మా, ఫారెన్ నుంచి అర్జెంట్ గా ఫారెన్ రమ్మంటున్నాడు. ఈ మందులు వాడుకొని స్కానింగ్ చేయించి వేరే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించు, ఓకేనా? సరే అండి. 6 months later. కాళ్ళ నొప్పు మూలికలు, కీళ్ళ నొప్పు మూలికలు, పనిచేసే మూలికలు. రావాలమ్మా రావాలి, రావాలి బాబు రావాలి. బాబు బాబు, మోకాళ్ళు కొంచెం నొప్పి ఉంది, ఏమైనా మంచి మందులు ఉంటే ఇవ్వరా? రే సైదులు, కీళ్ళ నొప్పులంట, లోపల ఎరగ మందులు ఉన్నాయి, తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వు. నువ్వు వచ్చమ్మా డాక్టర్ బాబులా ఉన్నావు. మనకే చీరుపని చుట్టూ పాస్వన్ పళ్ళు ఇంకే బాబు, నేను చెప్పింది అతని గురించి కాదు, మా ఊరు వదిలేసి వెళ్ళిపోయిన డాక్టర్ బాబు గురించి చెప్తున్నాను. ఎప్పుడు వస్తారో ఏంటో ఆ మహానుభావుడు మళ్ళీ. రే సైదులు, మూలికిచ్చి పంపరా. ఇదిగమ్మా. రే అదేదో బాగుందిరా, ఆవిడే అంది కదరా, ఆ ప్లేస్ కి మన ఇద్దరం వెళ్తే. అవునన్నా, ఇది అవ్వకుండా సెట్ అయిపోవచ్చు. అన్నా, మనం ఇంత ముందులాగా మూలికలు అమ్ముకున్నాం కాదు, ఓ రియల్ డాక్టర్లం, ఓకేనా? జాగ్రత్తగా మేనేజ్ చేయి. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. బయట ఎవరైనా పేషెంట్లు వస్తున్నారేమో చూసి వస్తాను, సరే నువ్వు బయటికి వెళ్ళు. ఓకేనా? డాక్టర్ గారు, అయ్యి బాబు డాక్టర్ గారు, ఏమైందా బాబు? రాత్రి నుంచి ఒకటే మోసం అండి బాబు. కాల్స్ అవుతున్నాయా, చెక్కగా అవుతున్నాయా? దారిట్టుందండి. రే సై, ఈడుకో మూలిక కింద తోసే. అయ్యి బాబాయ్, మనం మూలికలు అమ్ముకోవడం కాదండి బాబు, ఓ రియల్ డాక్టర్లం, జాగ్రత్తగా మేనేజ్ చేయండి. ఇప్పుడు చూడు ఎలా ఎత్తాను. రే సై, వాడిని అర్జెంట్ గా బాత్రూమ్ తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళకే కదండి, మీ దగ్గరకు వచ్చాను, మీరేటండి బాబు బాబు. సరే కానీ మీరు అలా కూర్చోండి, మేము మేనేజ్ చేసి వస్తాం. రే బాబు ఇలారా కూర్చో. You are really a God gifted. ఇక్కడ కూర్చో. డాక్టర్ డాక్టర్, వచ్చిందండి వయ్యారి. ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? నీ అరుపులతో హాస్పిటల్ మొత్తం రీసౌండ్ వచ్చేలా నాకు ఉంది. కొంచెం చెవిడండి. నువ్వు అరిసే అరుపులకి మాకు చెవిడి వచ్చేలా ఉందమ్మా. ఎందుకు, నీ ప్రాబ్లం ఏంటి? ఏంటి అంటున్నారు? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి అడుగుతున్నా డాక్టర్ గారు. నాకు ఎదుటి వాళ్ళు చెప్పి సరిగ్గా వినిపించట్లేదండి. ఏయ్, దీనికి చెవుడు అంటుందా, మళ్ళీ ఎదురు వాళ్ళు చెప్తే వినపడటం లేదంటుందా? ఇది ఎక్కడ తగిలిందిరా? మీరు అలా కూర్చోండి, కొంచెం కూర్చోబెట్టి ఎంతకంత పీసులా పంపించేద్దాం. సరే సరే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అమ్మా, నీకు కొన్ని టెస్టులు చేయాలి. టిఫిన్ ఏం వద్దండి, చేసే వచ్చాను. మా డాక్టర్ గారు వచ్చి కూర్చోమంటున్నారు ఇక్కడ. వెళ్ళిపోమంటారా? ఓయ్ బాబోయ్, ఇది ఎక్కడ తగిలిందిరా? దీని చెవుడితో మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి, దాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టరా. దామ్మా వచ్చి కూర్చో. రే బాయ్, రే బాయ్, దానికి బ్లడ్ టెస్ట్ చెయ్యి. ఓకే. హే డ్రా, హే 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 డ్రా. ఏ సై, ఎవరు రేడు? రే బాబు, ఇంతకు ముందు నువ్వు ఎక్కడ పని చేసావు? ఐఎమ్ బిఫోర్ కాంపౌండర్. రే సై, వీడికన్నా మంచోడు దొరకలేదా నీకు? మనం ఇచ్చే పేమెంట్ కి ఈడెక్కవండి. సరే సరే, ఏదోడ్చే. బాబాయ్ వచ్చేస్తుందండి బాబు. రే బాయ్, టెల్ మీ. వాడుకో పసుపు రంగు మాత్రం ఇవి. ఓకే. తీరా ఇక్కడ. ఏంటండి బాబు, దీనికన్నా అదే బెస్ట్ అని చెప్పాను మీకు. రే రే రే, ఎవరా నువ్వు? డాక్టర్ నువ్వేనా? కాదు. అయ్యి బాబోయ్, కొట్టేసాడండి బాబోయ్. ఏ స్టాప్, ఎవరు నువ్వు? నా పేరు రమేష్. ఇంతకీ నీకేం కావాలి? మాకు ఈ మధ్య ముందు ఎంత అయినా ఎక్కట్లే డాక్టర్. అయితే మమ్మల్ని ఏం చేయమంటావురా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయ్యి బాబోయ్, డాక్టర్ గారిని మళ్ళీ కొట్టేసాడండి. అయినా ఒక డాక్టర్ గారు సైన్స్ సిస్టమ్ మాట్లాడుకునేటప్పుడు మధ్యలో నువ్వెవర్రా? ఇంతకీ సైంటిస్ట్ ఎవరు? నేనే. మొత్తం ఎక్కకపోతే టానిక్ తాగరా, సరిపోతుంది.
అది కూడా తాగి చూసాను డాక్టర్, అయినా ఏం పని జరగలేదు. చెప్పు తీసుకొట్టండి సార్. ఇలాంటి దిక్కుమాలలో ఎందుకు తీసుకొచ్చో? ఓడి చేశాడండి బాబు. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ వాటర్ ప్లీజ్. ఏంట్రా నన్నే రమ్మంటావా? నన్నే కొడతావే. పడండి. రే 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 ఎందుకు కొడుతున్నారా దాన్ని? వాటర్ అడితే కొడుతుంది ఇది నేను దీన్ని. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. అసలే దాన్ని చూడరా, నువ్వేమన్నావో దానికే అనిపించిందోరా. ఓ మై గాడ్, సారీ సిస్టర్. వికలాంగుల్ని హింసించడం మహా నేరం. వాడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు రా. రే ఏం కావాలరా నీకు? ఏదో ఒకటి చేసి పంపించేరా. మీరు ఆగండి, నేను చూస్తాను. ఏ బాబు, ఈ 1000 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళి ఫుల్ వేసి హాయిగా పడుకోవాలి. ఇంటెలిజెంట్ బాయ్. వెళ్ళరా బాబు వెళ్ళు. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అది ఎవరికి పడితే వాడికి పొడిచేది కాదురా. ఓ సారీ. ఏదో ఒకటి చేయండి బాబు, వచ్చేస్తుందండి. రే వాడి బాధ చూడరా. రే షేక్, దీనికంటే ఆ మూలికలు అమ్ముకోవడం బెటర్. ముందు ఆ బుక్ చూడు. ఈ ఎదవలు ఏం మందులు ఇచ్చారో ఏమో, ఉన్న కాళ్ళ నొప్పులు కాస్త ఇంకా ఎక్కువైపోయింది. డాక్టర్ గారు, ఏం కావాలమ్మా? మీరు మూలికలు అమ్ముకునే వాళ్ళే కదా? మూలికలు అమ్ముకోవడం ఏమిటి? ఐఎమ్ రామ్, MBBS, FRCS. డాక్టర్ గారు మీరు మూలికలు అమ్ముకునే వాళ్ళే మీరు. రే షేక్, ఇలా బయటికి రండి బాబు, ఇలా బయటికి రండి అమ్మా. అమ్మా అదేం లేదమ్మా, 5 నిమిషాలు కూర్చోమ్మా. లేదు, మీరు మూలికలు అమ్ముకునే వాళ్ళే అదమ్మా కదా? బాబు అలా కూర్చోమ్మా. రేయ్, ఎవరా మీరు? డాక్టర్ బాబు. ఏంటి రంగమ్మ, ఏంటి వీళ్ళతో గొడవ? మీరు లేని టైం చూసి ఈ మూలికలు అమ్ముకునే వాళ్ళు డాక్టర్ వేషం వేసి డబ్బు గుంజాలని చూస్తున్నారు బాబు. మూలికలు నమ్ముకునే వాళ్ళు డాక్టర్ వేషం వేసి మోసం చేస్తారా? పోలీసులు కాల్ చేయండి. రాత్రి నుంచి మోసదంటే దొంగ నాటకాలు ఆడతారా?